హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మీ అందరూ బాగుండాలని నేను ఎప్పుడు కోరుకుంటానండి. మీకు ఇదివరకు మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర పిచ్చుకలు గూడు కట్టుకున్నాయని చెప్పాను కదండి. అవి ఇప్పుడు పిల్లలు పెట్టాయంటండి. ఎంత బాగా అరుస్తున్నాయో మీకు ఆ సౌండ్స్ వినిపిస్తాను. చాలా పిల్లలు పెట్టేస్తాయంట. అవి అంటే సరిగ్గా కనిపించట్లేదు. పాపం డ్యాడీ కష్టపడి వీడియో తీశారు. నేనన్నాను, పోనీ కనిపించకపోయినా వాయిస్ అయినా వినిపించండి డ్యాడీ అంటే, డ్యాడీ చాలా కష్టపడి వీడియో తీసి నాకు పంపించారనమాట. ఆ పక్షి ఏమో చక్కగా గూడు కట్టుకొని పిల్లల్ని పెట్టిందండి. ఎంత భలే అనిపించింది తెలుసా అండి! డ్యాడీ వీడియో తీసి నాకు పెట్టారనమాట. తర్వాత ఏంటంటే పొద్దున్నే లేచి చక్కగా బయట ముగ్గది పెట్టేసుకున్నానండి. పొద్దున్నే చక్కగా దీపారాధన చేసుకుంటే ఎంత ప్రశాంతంగా ఉంటుంది కదండి. ఇవాళ మార్నింగే లేచి చక్కగా బయట ముగ్గు పెట్టేసి, ఆ తర్వాత ఏమో తులసమ్మని మంచిగా అలంకరించుకొని, దేవుణ్ణి కూడా అందంగా అలంకరించుకొని పూజ చేసేసానండి. ఎంత బాగా అనిపించింది తెలుసండి. మార్నింగే పూజ చేసుకుంటే ఆ డే అంతా చాలా పాజిటివ్గా ఉంటుంది కదండి. మొత్తం పూజ అంతా కంప్లీట్ చేసుకొని కుకింగ్ అయితే స్టార్ట్ చేసేసానండి. ఇవాళైతే ప్రాన్స్ వండుతున్నాను అనమాట. బీరకాయ వేసి వండుతున్నాను. చాలా బాగుంటుందండి కర్రీ. ముందేంటంటే ప్రాన్స్లోని వాటర్ అంతా పోయే వరకు మనం పసుపు ఉప్పు వేసి ఉడికించుకోవాలి. ఆ తర్వాత నార్మల్గానే నేనైతే కుండలో మట్టి పాత్రలో వండుతున్నాను అనమాట. కొంచెం ఆయిల్ వేసుకొని మసాలా పేస్ట్ అంతా వేసేసుకున్నాను. ఫ్రెష్గా చేసుకున్నాను మసాలా పేస్ట్ చేసుకొని, ఉప్పు కారం పసుపు వేసి ఈ బాగా మసాలా పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేయించుకొని, తర్వాత బీరకాయ ముక్కలు వేసుకోవాలండి. మనం వంకాయ కూడా వేసుకొని వండుకోవచ్చు అనమాట. చాలా బాగుంటుందండి. మనం ఎగ్స్ కూడా వేసుకోవచ్చు అనమాట. ఎగ్స్ కానీ వంకాయ కానీ బీరకాయ కానీ మన ఇష్టమే అనమాట. చాలా భలే టేస్ట్ అయితే బాగా వచ్చిందండి. ఆ తర్వాత ప్రాన్స్ కూడా వేసేసానండి. అది కొంచెం సరిపడా వాటర్ వేసి మనం లిడ్ పెట్టుకొని ఉడికించేసుకోవడమే. ఇంకో పక్క అయితే చాయ్ మరుగుతుందనమాట. తర్వాత డాడీ వాళ్ళ ఇంటి దగ్గర అయితే ఇక్కడ గోదాదేవి పూజ చేశారటండి ఇవాళ. డాడీ అయితే పంపించారు వీడియో అనమాట. చాలా బాగా చేశారండి. ఇంకా క్లిప్స్ పెట్టారు కానీ అవి నాకు రాలేదనమాట. సో వచ్చిన మట్టుకి నేనైతే మీకు చూపిస్తున్నాను. చక్కగా అందరూ గోదాదేవి తల్లికి దండం పెట్టుకోండి. మరి ఇవాళ స్పెషల్ ఏంటో తెలియదు కానీ తల్లికి పూజ చేశారండి పంతులు గారు. చాలా బాగా చేస్తారండి ఈ గుడిలో కూడా పూజలు అవిను. అంటే ఆ గుడి వాతావరణం కూడా చాలా ప్రశాంతంగా ఉంటుందండి. ఓపెన్ ప్లేస్లో కదా, చాలా బాగుంటుందండి. గోదాదేవి వెంకటేశ్వర స్వామి గుడి అనమాట. మీకు ఇదివరకు చూపించాను నేను. ఎంత బాగా చేస్తున్నారు చూడండి. పూజ అయితే మాత్రం అద్భుతంగా చేస్తారండి ఇక్కడ ఈ పంతులు గారు మాత్రం పూజ అదిను. తల్లికి గోదాదేవి తల్లికి చక్కగా పసుపు కుంకుమలతోటి పూజ చేశారండి. అభిషేకాలు కూడా చేశారు ఇక్కడ. మరి ఇవాళ స్పెషల్ ఏంటో తెలియదు కానండి, పూజ అయితే మాత్రం చాలా బాగా చేశారనమాట. డాడీ నాకు అది పంపించారు. నేనేమో మీకు అందరూ దండం పెట్టుకుంటారు కదా అనేసి నేనైతే యాడ్ చేశానండి ఆ వీడియో క్లిప్ అనేది. చూసారా, చక్కగా అభిషేకాలు అన్నీ చేసి పసుపు పెట్టారనమాట తల్లికి. నుదుటి మీద చేతి మీద పెట్టారనమాట. భలే పెట్టారండి. చాలా బాగా చేస్తారటండి పూజ మాత్రం ఈ పంతులు గారు. మీ అందరూ ఆ తల్లికి దండం పెట్టుకుంటారు కదా అనేసి నేనైతే యాడ్ చేశానండి. అందరూ మనస్ఫూర్తిగా తల్లిని స్మరించుకోండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ కొత్తగా చూసే వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోతే మీరు సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేశారంటే నేను పెట్టిన వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్గా వస్తాయన్నమాట. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేస్తూ చూడండి. బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.